ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే పద్మశాలీలకు రాజకీయంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న వింజమూరి భాస్కర్‌రావు ధనలక్ష్మి పద్మశాలీల కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ప్రసంగించారు. కాకినాడ వెంకటనగర్లో కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీలకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్, పద్మశాలి సంఘం నాయకులు జాగు రామకృష్ణులు పాల్గొన్నారు. ముందుగా కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయటం శుభసూచకమని, ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి వ్యక్తిగతంగా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మాణానికి జనసేన పార్టీ తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ కళ్యాణ మండపం జిల్లా కేంద్రంలో ఉందని, కాబట్టి అందరికీ ఉపయోగపడేలా నిర్మించాలని, దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపంను నిర్మించుకోవాలని అన్నారు. అనంతరం కళ్యాణ మండపం నిర్మాణానికి సంఘం అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు ₹1 కోటి విరాళం అందించడంతో ఆయనతో పాటు 10 లక్షల రూపాయలు విరాళం అందించిన సంఘం సభ్యులను ఎమ్మెల్యే వనమాడి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం సంఘం సభ్యులు సిటీ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు జాగరపు మల్లికార్జున, కొల్లా వెంకటేశ్వరరావు, వల్లభ, దాసు శివాజీ గణేష్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ బేతా సత్యనారాయణ, సూరిశెట్టి జయకృష్ణ, పొనగంటి సత్యనారాయణ, కడారి భవానీ మధు, చిల్లపల్లి గణపతి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు, రాష్ట్ర యువజన అధ్యక్షులు కొప్పుల రాంకుమార్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీఎన్టీయూసీ అధ్యక్షులు గదుల సాయిబాబా, మంచిన్శెట్టి నటరాజ్, పల్వేల లక్ష్మీరాజ్, కాదా సరోజ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వెంకటదుర్గ సారీ మందిరం అంటే అందరికీ తెలుసు. భాస్కర్ వింజమూరి భాస్కర్ గారు ముందుకొచ్చి ఆ కుటుంబం వాళ్ళ అబ్బాయి చిన్నబాబు నేను ₹1 కోటి ఇస్తానని చెప్పి ముందుకు రావడం, దాంతోనే ఈరోజు శంకుస్థాపన మనం ప్రారంభించుకున్నాం. ఆ దాతగా ఆయన ముందుకు వచ్చారు కాబట్టి దీన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు వారిని నా ప్రభుత్వం తరపున, నా తరపున, పద్మశాలి సంక్షేమం తరపున, సంఘం తరపున, పట్టణ ప్రజల తరపున అభినందిస్తున్నా. ఎందుకంటే పట్టణ ప్రజల తరపున అభినందిస్తున్నాను. ఓన్లీ పద్మశాలీలు ఒకటే పెళ్ళిళ్ళు చేసుకోరండి. ఇందులో అన్ని కులాలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కాపులకి ఇచ్చాం ఆ రోజున, అన్ని కులాలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఫిషర్మెన్కి ఇచ్చాం, అందులో అన్ని కులాలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈరోజు ఈ పట్టణ పద్మశాలి సంక్షేమకి ఇచ్చింది కూడా అన్ని కులాలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అందుకే సంతోషిస్తుంది, అందరి తరపున అభినందన తెలియజేస్తున్నా. ఈరోజు చాలామంది దాతలు ముందుకు వచ్చారు. అదే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా దీనికి సహాయం చేసి ఈ భవనాన్ని తొందరలో నియమించుకుని ప్రారంభించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా చిన్నబాబు గారిని, వారి నాన్నగారు భాస్కర్ గారు, ధనలక్ష్మి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అధ్యక్షుడిగా ఈ శంకుస్థాపన కార్యక్రమం నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సిటీ శాసనసభ్యులు, స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు ఈ ప్రత్యేక అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు చాలా ఆనందదాయంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఎక్కడ ఆగకుండా ముందుకు సాగాలని సభ్యులను అందరినీ కోరుకుంటూ, అలాగే వచ్చిన మన ఎమ్మెల్యే కొండబాబు గారు ఇచ్చినటువంటి ఆశయం, అలాగే వారు ఇచ్చిన ప్రోత్సాహం మమ్మల్ని మరింత ముందుకు ఫాస్ట్గా సాగేందుకు బాగుంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే కొంతమందిని మేము సమయం తక్కువ వలన మేము కొంతమందిని ముఖ్య అతిథుల్ని పిలవలేకపోయాం. అన్యథా భావించవద్దు. ఈసారి మరోసారి పొరపాటు జరగకుండా తప్పకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తాం.
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు కృతజ్ఞతలు. ప్రత్యేకమైన ధన్యవాదాలు పద్మశాలి సంక్షేమ సంఘం తరపున తెలియజేస్తా ఉన్నాం. అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క కళ్యాణ మండపం పూర్తయ్యే వరకు కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే దాతలు ఉన్నారో దీనికి ముఖ్యంగా వెంజమూరి వెంకట సుబ్బారావు చిన్నబాబు గారు అధ్యక్షులుగా ఉండి ఆయన ₹1 కోటి డొనేషన్ ఇచ్చి ఈ యొక్క కళ్యాణ మండపం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే దీనికి జాగు రామకృష్ణ గారు ఒక ₹10 లక్షలు, అలాగే అందే సోదరులు సత్యనారాయణ గారు, శ్రీని గారు, ప్రసాద్ గారు కూడా ₹10 లక్షలు ప్రకటించి ఈరోజు కళ్యాణ మండపం దిగ్విజయంగా నిర్విరామంగా ముందుకు వెళ్ళడానికి వారి యొక్క సహాయ సహకారాలను ఇక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే దాతలందరూ కూడా ఎవరైతే ఉన్నారో పద్మశాలి సంక్షేమ సంఘానికి ముందుకొచ్చి ఇది తొందరగా పూర్తయ్యేందుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం సమయాభావం వల్ల మేము చాలామందిని పిలవడం జరగలేదు కాబట్టి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని మేము ముహూర్తానికి ఎవరైతే గృహప్రవేశం ఉందో దానికి అందరినీ కూడా ఎవరిని మిస్ అవ్వకుండా ముందుగానే అందరినీ ఆహ్వానించి మేము గౌరవించుకుంటామని, దీన్ని అన్యదా భావించొద్దని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కళ్యాణ మండపం స్థలం రావడానికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు, మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తూ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల మీద ఉన్న ప్రేమాభిమానాలతో విలువైన స్థలాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మరి చేనేత కార్మికుల్లో కొంచెం బాగా పైకి ఎదిగిన వ్యాపార రీత్యా ఎదిగిన వాళ్ళు మరి ఇంజమూరి చిన్నబాబు గారు కూడా చేనేత కుటుంబం గురించి ₹1 కోటి ప్రకటించడం కూడా చాలా గర్వకారణం. అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్థలం ఇచ్చారో ఆ స్థలంలో మళ్ళీ చేనేత కార్మికులకి ఈ బిల్డింగ్ నిర్మాణం గురించి కూటమి నుంచి సపోర్ట్కి జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు మేమందరం కూడా కలిసి దీన్ని ఈ జిల్లాలోనే మంచి కళ్యాణ మండపం అవనండి, అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించిన పిల్లలు డిజైనింగ్ వర్క్ అట్టికి చేసుకోవడానికి కానీ రూమ్స్ కానీ, మరి అదేవిధంగా కాకినాడ హెడ్ క్వార్టర్కి వస్తే సంఘం తరఫున ఏమైనా గ్రీవెన్స్ వచ్చినప్పుడు సంఘ నాయకులు కలవడానికి కానీ ఇవన్నీ ప్లానింగ్ చేసుకుని మరి స్థలం ఉంది కాబట్టి దీన్ని చక్కగా ఉపయోగించుకొని అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా మరి దీన్ని చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ భవనాన్ని నిర్మాణానికి పిల్లర్లా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ